Hi, this is Vatsal. Kindly subscribe to Map Media. Hi guys, this is Nikhil. Please subscribe to Map Media and like it. Thank you. నా జీవితంలో నేను అందరికన్నా మొట్టమొదటిగా ప్రేమించిన అమ్మాయిని నేను పరిశోధన చేస్తాను. ఇప్పుడు మొట్టమొదటిగా ప్రేమించిన అమ్మాయి మా అమ్మ. తను అంటే నేను బ్యాడ్ స్టూడెంట్, బ్యాడ్ అన్ని బ్యాడే, నాలో ఒక గుడ్ కూడా లేదు. కానీ ఏదో ఉంటుందిలే, తర్వాత ఏదో చేస్తాడులే అని నేను సినిమాలు చూడటానికి డబ్బులు ఇచ్చి ఇలాంటి రకరకాలు చేసి తను చేసిన దాని వల్ల నాకు సినిమాలు దొంగతనంగా చూసో ఇది చూసో అది చూసో నేర్చుకున్నాను. అండ్ కానీ తను చేసిన ఓకే అంటే తను ఆలోచించే దాంట్లో తను ఏమనుకుంటుందంటే నేను చాలా మంచోడిని అనుకుంటుంది. నేను కాదు. ఎందుకంటే తను వెనకాల నుంచి మరీ ఇంత చెడ్డోడు అయ్యి ఉండట్లే, నాకు మరీ ఇంత రాక్షసుడు లాంటోడు పుడతాడా అని తన లోపల మదనపడి నేను మంచోడే అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ సో అది తన అపోహ మాత్రమే అని నా ఫీలింగు, అని నా అభిప్రాయం, నా నమ్మకం అన్నీ అది కరెక్టు. కానీ అమ్మ దాని గురించి నువ్వేమంటావో నీ మాటల్లో ఒకసారి. రాము చెప్పేవన్నీ అబద్ధాలే. నేనెప్పుడు కాదన్నాను. మంచోడు అంటే అర్థం తెలీదు. నేను చెప్పిందే తను చెప్తుంది. నాకు ప్రేమ లేదు అంటే అది ప్రేమ ఉందని చెప్పడం అన్నమాట. నా కుటుంబం అవసరం లేదంటాడు, 100% అబద్ధం. నేను బ్యాడ్ స్టూడెంట్ అంటాడు, అది 100% అబద్ధం. స్టూడెంట్ అంటే స్కూల్కి వెళ్ళి చదవడమే కాదు, స్కూల్కి వెళ్ళకుండా కూడా ఏకలవ్యుడు, వన్ మ్యాన్ ఆర్మీ, ఏకసంతాగ్రహి. నేను కష్టపడి సంపాదించుకున్న రెప్యుటేషన్ మొత్తం నాశనం చేసినందుకు మా మదర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఈయన మీద ఎప్పుడు చెప్పాలా అని. అది ఈరోజు దొరికింది నాకు. అసలు రహస్యం ఎప్పటి నుంచి చెప్పాలని 30 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. ఈరోజు దొరికింది నాకు అవకాశం. ఓకే, రాముడు మంచి బాలుడు కన్నా ఘోరమైన తిట్టు తెలుగు భాషలో లేదు. ఓకే, సౌండ్. Hi, this is Vatsal. Kindly subscribe to Map Media. Hi guys, this is Nikhil. Please subscribe to Map Media and like it. Thank you.